ఉంచాలని వ్యక్తులను తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల. ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి. మీరు మర్చిపోయారు, ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు. భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం, అది మనకి బాధ్యత. ఇది ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు. అభిమానులందరూ మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులను అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా. మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. Thank you. Sorry. For poor people's ears for the own. ఏమండి, మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం. దర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్. దాని గురించి మాట్లాడేసాను. ఆయన గురించి ఎంతోమంది, అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నాకు గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన, నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసాను. నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం, అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందుకు ఏమండి, దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి
చంద్రబాబు నాయుడు గారిని కలిసారు. 25 లక్షలు చెక్ ఇచ్చారు. చెక్ కూడా ఇచ్చారు. ఆయన ఈ కన్నప్ప గురించి ఏమన్నారు? నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ. డిసెంబర్లోనే మేము కూడా దానికోసం వెయిటింగ్. ఆ త్వరలో చెప్తాను. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ యూనో మిగతా క్వశ్చన్స్ అనే వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీస్ చేస్తారు? దాని గురించి ఆల్రెడీ ఓవర్, దాని గురించి కోర్టులో చేస్తున్నారు. అది పోస్ట్పోన్ అయిందండి.